సో నైట్ అయితే దర్శనం బాగానే జరిగింది. ఇప్పుడైతే మనము ఇష్టకామేశ్వరి టెంపుల్కి అయితే నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అది చాలా టైం బట్టేలా ఉంది. అండ్ దర్శనం టికెట్స్ కూడా మిడ్ నైట్ వెళ్ళి తీసుకోవాలంట. ఇట్స్ అరౌండ్ లాంగ్ ప్రాసెస్. సో నాకు హైదరాబాద్లో పని ఉండటం వల్ల నేను చూడట్లేదు, అంటే జస్ట్ ఇఫ్ పాసిబుల్ వెళ్ళాలనుకున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు శ్రీశైలంలో శిఖర దర్శనం అంటారు. శిఖరం ఇట్స్ అరౌండ్ 3000 చేంజ్, సముద్ర సీ లెవెల్కి 3000 చేంజ్ హైట్లో ఉంటుంది, 3000 ఫీట్ సంథింగ్. ఇదే శ్రీశైలంలో ఉన్న హైయెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి ట్రై చేద్దాము. నేను అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడి నుంచి దర్శనం కూడా, ఒకసారి చూడండి. సో శ్రీశైలము హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే వెరైటీగా మూడు ఊరి పేర్లు అయితే ఉంటాయి, దోమలపెంట, ఈకలపెంట అండ్ సుండిపెంట అని. నేనైతే స్టే చేసిన సుండిపెంటలో. యాక్చువల్లీ శ్రీశైలం టెంపుల్ దగ్గర కూడా మీరు స్టే చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే టెంపుల్ దగ్గర అక్కడే స్టే చేసి పక్కనే దర్శనం చేసుకుంటే ఏముంటుంది అన్నట్టు నేను సుండిపెంటలో ఉన్నాను. సుండిపెంట అనేది శ్రీశైలంకి ఇట్స్ అరౌండ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. ఈవెన్ పెట్రోల్ బంక్ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా అన్ని అవైలబిలిటీ ఉంటాయి. కాకపోతే పెట్రోల్ బంక్ అయితే మాత్రం టెంపుల్ దగ్గర మాత్రమే, అంటే శ్రీశైలం కొండ పైన మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ముందు మీకు లూజ్గా కూడా దొరుకుతుంది. సో మీకు ఏమంటారు, ఈ డ్యామ్ ఏదైతే ఉందో శ్రీశైలం డ్యాము, దానికంటే ముందు వచ్చేది ఈగలపెంట. అంటే లైక్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఫస్ట్ దోమలపెంట అని తగులుతుంది, అదే గుర్తు మీకు శ్రీశైలం ఎంటర్ అయినట్టు. దాని తర్వాత ఈగలపెంట, దాని తర్వాత సుండిపెంట. సో ఈ సుండిపెంట తర్వాత వచ్చేది శ్రీశైలం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సుండిపెంట నుంచి శ్రీశైలం రూట్లో అయితే ఉన్నాను. వన్స్ శ్రీశైలం రీచ్ అయ్యాక శ్రీశైలం నుంచి పాలధార పంచదార రూట్లో అయితే వెళ్తామన్నమాట. పాలధార పంచదార అనేది ఒకప్పుడు న్యాచురల్గా వచ్చే వాటర్ ఫాల్ లాంటిది, చిన్న జలపాతము, అంటే ఒక దారిలాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం ఆర్టిఫిషియల్గా అయితే ఉంది, బట్ మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఆర్టిఫిషియల్గా ఉన్నదాన్ని ఏం చూస్తామని వెళ్తున్నాను. నేనైతే ఇంతకుముందు చూశాను అనమాట. ఏం లేదు, పాలధార పంచదార అంటే క్లియర్ వాటరు, తీయగా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు దర్శనం చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇప్పుడు శిఖర దర్శనం చేసుకోవాలనుకున్నా కదా, ఇప్పుడు అదే రూట్ ట్రావెల్ చేస్తున్నాను అనమాట. వన్స్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఈలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఏమొస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి భయ, మంచి మంచి కంటెంట్లు ఇస్తూ ఉంటాను అనమాట. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది, ఓకేనా. అలానే ఒక లైక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోస్ని, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో మీకైతే శిఖర దర్శనం వెళ్ళేలోపు మీకు చాలా వ్యూ పాయింట్స్ కనపడతాయి. అందులో వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ ఇదే అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి, ఇదంతా కంప్లీట్ వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మీకు కంప్లీట్ శ్రీశైలమే బాగుంటుంది, ఎందుకంటే ఫారెస్ట్ జోన్ కదా. ఇక్కడైతే నంది బొమ్మ, అంటే ఒక రకంగా నేను ముందైతే కన్ఫ్యూజ్ అయ్యాను, ఇదే శిఖరం అనుకున్నా కానీ ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. బట్ ఈ పాయింట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లా మీకు ఆన్ ది వే చాలా ఉంటాయి వ్యూ పాయింట్స్, చాలా క్లియర్గా చూసుకొని రండి, మంచిగా లీజర్ టైం తీసుకొని. మీకు 1 or 2 days సరిపోతుంది శ్రీశైలం మొత్తం తిరగడానికి. అక్క శిఖర దర్శనం అంటే అక్కడ పైన ముందున్నది, అది ఆ ప్లేస్ ముందు అక్కడ నంది బొమ్మ ఉంది కదా, అది వ్యూ పాయింటా? ఓకే. పైకి బండి ఎలా ఉందా, ముందుకెళ్ళి ఆ గట్టు మీదకి వెళ్ళాలా? సో నేను అదే అడిగాను అనమాట, ముందా వ్యూ పాయింట్ ఇదా అని, ముందని చెప్పారు. కాకపోతే ఇక్కడ మీకు పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది అండ్ పార్కింగ్ స్పేస్. ఇన్ కేస్ మీరు 4-wheelersలో వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇది కూడా ముందుండేది మీకు చెక్ పోస్ట్ శిఖర దర్శనం దగ్గర, మీరు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను వెహికల్ వేసుకుని వెళ్తాను కదా, సేమ్ అక్కడ కూడా చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. 2-wheelerకి అయితే ఏం అవసరం లేదు టోల్ గేట్, బట్ 4-wheelerకి అయితే పే చేయాలి. సో ఇదిగోండి, ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఈ రోడ్లో మనం చిన్న అప్ ఉంటుంది, 4-wheeler ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి భయ. 100cc బైక్స్ కూడా వేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇలా అంటే ఇట్లానే ఈ పైన మీకు కనపడేది శిఖరం అంటారు.
ఇక్కడ మీరు రైట్లో పార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక రౌండ్ వేసాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్ శ్రీశైలం నుంచి షేర్ ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీకు ఆ విషయంలో ఏం ప్రాబ్లం ఉండొద్దు. డైరెక్ట్ మీరు శ్రీశైలం బై బస్లో వచ్చినా సరే అక్కడి నుంచి మీకు డైరెక్ట్ శిఖరానికి షేర్ ఆటోలు ఉంటాయి. ఇక్కడ వరకు డ్రాప్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి తిరిగి శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తాయి. సో ఆ విషయంలో మీకు ప్రాబ్లం లేదు. అండ్ పైకి అయితే ఫ్రీ ఎంట్రీనే, మనం ఏం టికెట్ తీసుకునే పని లేదు. డైరెక్ట్ శిఖరానికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో అన్ సీజన్ కదా, అందుకే వెహికల్స్ పెద్దగా లేవు. నేను అందుకే చక్క బండి ఇక్కడ పార్క్ చేసుకున్నాను. కానీ నాకు ఎందుకు ఈ వ్యూ పాయింట్ బాగా నచ్చింది. క్లౌడ్స్ కానీ ఇవన్నీ, అంటే క్లైమేట్ అయితే బాగుంది కదా నైట్ నిన్న వర్షం పడటం వల్ల. సో దానివల్ల నాకు ఎందుకో ఈ సీనరీ నచ్చి అక్కడ ఆగి వ్యూ తీయాల్సింది. కానీ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. ఐ లైక్ దిస్ ప్లేస్ అన్నమాట. సో బండి పార్క్ చేసుకొని నేనైతే ఇక శిఖరం పైకి ఎక్కడం స్టార్ట్ చేశాను. పై వరకు అయితే కంప్లీట్గా మెట్లు ఉంటాయి. సో ప్రాబ్లం ఏం లేదు. మీకు మరీ మన తిరుపతిలో మోకాళ్ళ పర్వతం మెట్లు ఉన్నట్టయితే ఉండవు, చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఇప్పుడు వెళ్ళే ఏరియా అంతా షాపింగ్ ఏరియా. సో నేను వచ్చిన టైంలో అయితే ఓపెన్ లేదు, తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. చూడండి క్యూ అయితే ఎంత ఘోరంగా అనిపించిందో నాకు. ఇక్కడి నుంచి అయితే ఫుల్ రష్ ఉంది. ఇక దర్శనం ఎట్లయితుందో పైన ఓం నమ శివాయ శివుడికే తెలియాలన్నమాట. కానీ దర్శనం చాలా అంటే చాలా కష్టంగా అయింది ఇక్కడైతే. నేను యాక్చువల్లీ శిఖరంలో ఏంటంటే నంది శిఖరం పైన నంది బొమ్మ ఉంటుంది. ఆ నంది కొమ్ముల్లో నుంచి మన లైక్ శ్రీశైలంలో ఉన్న గర్భగుడి ఏదైతే ఉంటుందో ఆ గర్భగుడిని మీరు, అంటే ఆ గోపురం, అంటే ఆ గర్భగుడి గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురాన్ని మీరు చూడాలి అన్నమాట. చాలామంది నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇదిగో చాలామంది రైట్ సైడ్లో ఉన్న ఎక్కువ ఇళ్ళు ఉంటాయి చూడండి, అటైతే చూడకండి. మీకు ఆ ఇళ్ళ పక్కనే మీరు లెఫ్ట్ సైడ్లో, అంటే మీకు ఆ కనిపించే విలేజ్కి లెఫ్ట్ సైడ్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా కనపడుతుంది టెంపుల్. 4 గోపురాలు ఉండి మధ్యలో చిన్న గోపురం కనపడుతుంది. కరెక్ట్గా అదే చూడండి. ఇలా శిఖరం మీద నుంచి చూస్తే మీకు మరో జన్మ, అంటే పునర్జన్మ ఉండదు అంటారు. జన్మలు ఎవరు అత్తలేరు అని చెప్పి ఈ జన్మ చాలు స్వామి, ఇక నేను కష్టాలు అనుభవించలేను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి అనుకుంటే 2 కొమ్మల మధ్యలో నుంచి ఆ మధ్యలో ఉన్న స్వామివారి గోపురాన్ని దర్శించుకుంటే మాత్రం, అదిగోండి నేను వేలు చూపిస్తున్నాను చూడండి, సేమ్ అటువైపే గనక చూస్తే మీకు మరో జన్మ అంటూ ఉండదు. శ్రీశైలం శిఖరం మీద నుంచి చూస్తే మరో జన్మ ఉండదు అంటారు. అలా ఉండకూడదంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. సో శిఖర దర్శనం చేసుకున్న తర్వాత కిందే ఇక్కడున్న శివుడిని శిఖరేశ్వర స్వామిగా పిలుస్తారు. కిందే ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. అలానే పక్కన వీరభద్ర స్వామిగా వారు ఉంటారనమాట. వీరభద్ర స్వామిని కూడా మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. చక్క బయట నంది బొమ్మ, లోపల స్వామి ఉంటారు. సో కానీ ఇక్కడైతే ప్రజెంట్ అయితే రష్ లేదు. బట్ ఇన్ కేస్ మీరు కార్తీక మాసంలోనో లేదంటే శివరాత్రి టైంలో వస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది మీకు సిచ్యువేషను. సో శిఖర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేనైతే నెక్స్ట్ ఇంక ఈ వీడియో ఎక్కడైతే క్లోజ్ చేస్తున్నానో లెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల, సో సెకండ్ వీడియోలో అయితేనేమో సాక్షి గణపతిది, అంటే మనము శ్రీశైలం వచ్చి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా సాక్షి గణపతి దగ్గర దండం పెట్టుకొని దర్శనం చేసుకొని ఆయనకి మనము స్వామి మీ తండ్రి గారిని చూడటానికి వచ్చాము అని చెప్పి నమోదు చేయించుకోవాలన్నమాట. నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకు ఏంటి అనేది ఆ స్టోరీ కూడా చెప్తాను.
కానీ మిస్ కాకుండా అయితే చూడండి సెకండ్ వీడియోని. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, ఎవరైనా శివుడిని నమ్మేవాడు ఉన్నా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళి కొన్ని ప్లేసెస్ అయితే మిస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09. సెకండ్ వీడియో మాత్రం మర్చిపోవద్దు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు చాలా లైక్ చేస్తారు సెకండ్ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09. అలానే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవటం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను, దానికి సంబంధించిన రీల్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను, చిన్న చిన్న వీడియోస్ అయితే పెడతాను, సో మిస్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09. Don't miss to subscribe. Please subscribe my channel. Thank you so much.